ఇప్పుడు మనతో ఉన్నారు ఆస్ట్రో ఆల్కమిస్ట్ రాఘవేంద్ర గారు. ఆయన అడిగి మన సందేహాలను తెలుసుకుందాం. సార్ నమస్తే సార్ రాఘవేంద్ర గారు. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఓం ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం ఏన యజ్ఞస్థాయతే సప్తహోత తన్మే మన శివ సంకల్పమస్తు. ముందుగా మా గురువు గారు డాక్టర్ వెంకటాచ చాగంటి గారికి నమస్కరించుకుంటూ, అనుగారు మీకు నమస్కారం, సాక్షి నమస్తే సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుత భారత స్థితిగతులు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, మాకు కొంచెం చెప్తారా? చెప్తానండి. దానికంటే ముందు మనం కొంచెం ఒక 1000 సంవత్సరాలు వెనక్కి పోవాలి చరిత్రలో. ఉమ్, సో నేను ఒక వైదిక జ్యోతిష్య పరిశోధకుడిగా ఉమ్, అనేక అంశాల మీద మేము పరిశోధన చేస్తూ ఉంటాం. ఉమ్, దానిలో మేము మా పరిశోధనలో కేవలం ఇప్పుడు ఏర్పడుతున్న గ్రహస్థితులు కాకుండా ఉమ్, చరిత్ర లోతుల్లోకి వెళ్ళి చాలా లోతుగా మేము పరిశోధన చేస్తూ ఉంటాం గురించి. ఓకే. అందులో కొన్ని విస్తుకొల్పే విషయాలు మీతో పంచుకోవాలి. అది బేసిస్ గా చేసి మనం ముందుకు వెళ్దాము. ఎప్పుడెప్పుడు ఏ సంఘటనలు జరిగినాయి, దానికి గ్రహస్థితుల కారణం ఏంటని చెప్పి మేము తీవ్రమైన పరిశోధన చేయడం జరిగింది. దానికి సంబంధించిన అనేక పరిశోధన పత్రాలు మేము ప్రచురించాము. ఓకే. సో విస్తుకొల్పే విషయాలు ఏంటంటే, మీకు అయోధ్య రామాలయం కానీ, ఉమ్, లేదంటే కాశ్మీర్ సూర్య మార్తాండ దేవాలయం కానీ, ఉమ్, హంపిలోని దేవాలయాలు కానీ, ఉమ్, లేదంటే శ్రీకృష్ణ జన్మస్థానమైన మధురలో కానీ, ఉమ్, అలా కాశీనాథ్ ఆలయం కానీ, ఇలా ఏ ఆలయం మీరు తీసుకున్నా కూడా ఉమ్, అవన్నీ కూడా ఒక ప్రత్యేక గ్రహస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే కొలగొట్టబడినాయి. ఓకే. ఇప్పుడు మా పరిశోధనలో మేము ఎవరు కొలగొట్టారు అని చెప్పి మేము వెళ్ళట్లేదు. ఓకే. మా పరిశోధన కేవలం ఆ కూలగొట్టబట్ట అంటే ఆ విధ్వంసం జరగడానికి కారణం ఏంటి, ఉమ్, ఖగోళంలో ఏర్పడుతున్న గ్రహస్థితులు గ్రహ సంయోగం కారణమా అని మేము తీవ్రంగా పరిశోధన చేశాము. ఉమ్, దానికి సంబంధించిన అనేక రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయడం జరిగింది. ఉమ్, మీకు నా ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసి మీకు చూపిస్తాను. అది దృశ్య రూపకంలో చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద గమనించండి. ఇది వచ్చి ఫస్ట్ వచ్చి అమెరికా దాడులు జరిగినప్పుడు 9/11 అందరికీ గుర్తే కదా. 2001 11 సెప్టెంబర్ 2001 ఉదయం పూట 8:46కి న్యూయార్క్ లో జరిగిన సంఘటన. ఆ ట్విన్ టవర్స్ కూల్చారు కదా ఆ సమయంలో అన్నమాట. ఆ సమయంలో మీరు గమనించండి, కుజుడు కేతువు కలిసి ఉన్నారు చూడండి. పిశాచ యోగం ఫామ్ అయింది ఆ టైంలో కూడా. అలానే అక్టోబర్ 23 అంటే 7 అక్టోబర్ 23 2023లో పొద్దున పూట 6:30కి ఇజ్రాయెల్లో జరిగిన దాడులకు కూడా అప్పుడు కూడా పిశాచ యోగం ఫామ్ అయింది. కుజుడు కేతు కలిసి ఉన్నారు. సో మనకేమర్థమవుతుందంటే, మనం 1001 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా అనేక అంశాల గురించి మనం చర్చించాము. గుళ్ళు ఎందుకు కూలగొట్టబడినాయి, అదే సమయంలో ఎందుకు కూలగొట్టబడినాయి. ఇప్పుడు ఒక గుడి పిశాచయోగంలో కనుక కూలగొట్టబడితే ఏదో రెండంగా జరిగిందేమో అనుకోవచ్చు. కానీ ఒకటే గుడి పలుమార్లు, ఫర్ ఎగ్జాంపుల్ సోమనాథ ఆలయమే ఉంది, అది 11 సార్లు కూలగొట్టబడింది. కానీ 11 సార్లలో కూడా 9 కంటే ఎక్కువ సార్లు పిశాచయోగం ఫామ్ అయినప్పుడు మాత్రమే కూలగొట్టబడింది. అంటే అర్థం ఏంటంటే, ఆ గ్రహస్థితి భయంకరమైన గ్రహస్థితి. మరి పిశాచయోగంతో పాటు ఇంకేమన్నా గ్రహస్థితి ఫామ్ అయినప్పుడు విధ్వంసం మరీ ఇంకెంత భారీ ఎత్తున ఉంటుందా అంటే, అవునండి ఉంటుందండి. అది మీకు ఇంకో ఉదాహరణ చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇది చూడండి. మీరు ఫస్ట్ రెండు ఏంటంటే ఇందాక చూపించిన చార్ట్స్ అనమాట. అమెరికా 9/11 చార్ట్, ఇదేమో ఇజ్రాయెల్ 2023 చార్ట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ రెండు చార్ట్స్ లో ఉన్న కామన్ పాయింట్స్ ఏందో ఒకసారి నోట్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చి కుజుడు కేతు ఉన్నాడా, కలిసి ఉన్నారా అని చూద్దాం ఒకసారి. 9/11 అమెరికా 9/11 దాడులు జరిగినప్పుడు కుజుడు కేతు కలిసే ఉన్నారు, కరెక్ట్. కాబట్టి టిక్ పెట్టుకుందాం. తర్వాత ఇజ్రాయెల్ దాడులు జరిగినప్పుడు కుజుడు కేతు కలిసి ఉన్నారా, అవును కలిసి ఉన్నారు. చూడండి ఇక్కడ కుజుడు కేతు కలిసి ఉన్నారు. తర్వాత గురువు రాహువు కలిసి ఉన్నారా. గురువు రాహు కలిస్తే ఏమవుతుంది అంటే, మనం ఫస్ట్ ఆ రెండు గ్రహాల గురించి తెలుసుకోవాలన్నమాట. గురుగ్రహం అంటే ఏంటి, రాహు గ్రహం అంటే ఏంటి. గురుగ్రహం అంటే ఏంటంటే గురువు అనమాట. గురువే కదా మరి. అంటే మంచి చెడు చెప్పేవాడు గురువు, మంచి సలహాలు ఇచ్చేవాడు గురువు. అంటే గురుగ్రహము ఎప్పుడు కూడా ప్రభుత్వానికి కానీ రాజుకు కానీ మంచి సలహాలు బుద్ధి ఇచ్చేవాడు అనమాట గ్రహం. అంటే ఈ రోజుల్లో రాజులు లేరు కాబట్టి మనకి మంచి బుద్ధి ఇచ్చేవాడు గురువు అంటే అనుకోవాలి మనం. మరి రాహు అంటే ఎవరు? రాహు అంటే ఎవరంటే ఎగదోసేవాడు అనమాట. చెయ్యి అని చెప్పి. గురువు ఏమంటాడంటే, మంచిగా చెయ్యి, ఆలోచించి చెయ్యి పనులు, తొందరపాటు వద్దు అనే వ్యక్తి గురువు అనమాట. రాహు ఏమంటాడంటే, ఆలోచనలు పక్కన పెట్టేసి ఇప్పుడు చేసేసి నాకు ఇప్పుడే కావాలనేవాడు రాహు అనమాట. అంటే క్రూర గ్రహం రాహువు. సౌమ్య గ్రహం వచ్చి గురువు అనమాట. ఇప్పుడు గురు రాహులు కలిస్తే ఏమవుతుందంటే, మన జ్యోతిష పరంగా గురుచండాల యోగం ఏర్పడుతుంది. గురుచండాల యోగం ఏర్పడటం అంటే ఏంటంటే, మన బుద్ధి భ్రంశం అయిపోతుంది. మన బుద్ధి అంటే మనకి ఆలోచనలు రావు గబుక్కన. మంచి పనులు చేయాలి, మంచి డెసిషన్ మేకింగ్ చేయాలి, ఆలోచనలు రావు. ఆలోచనలు అన్నీ స్తబ్దం అయిపోతాయి అనమాట గురుచండాల యోగంగా ఏర్పడితే. మరి అలాంటి గురుచండాల యోగము
అమెరికా 9/11 జరిగినప్పుడు ఉందా అంటే చూడండి, గురువు రాహు కలిసి ఉన్నారు చూసారు ఇక్కడ. అంటే గురుచండాల యోగం ఏర్పడిందట ఆ సమయంలో. బాగానే టిక్ పెట్టుకుందాం ఇక్కడ. తర్వాత మరి ఇజ్రాయెల్ 2023లో దాడి జరిగినప్పుడు అప్పుడు కూడా గురుచండాల యోగం ఉందా అంటే ఉందండి. చూడండి ఇక్కడ గురువు రాహు కలిసి ఉన్నారు, ఇక్కడ చూసారా, గురు రాహు కలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా టిక్ పెట్టుకోండి. తర్వాత మిథునంలో చంద్రుడు పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చంద్రుడు అమెరికాలో దాడి జరిగినప్పుడు చంద్రుడు మిథున రాశిలో ఉన్నాడు, గమనించండి ఇక్కడ టాప్ లో మిథున రాశిలో ఉన్నాడు చంద్రుడు, గమనించారు ఇక్కడ ఇక్కడ. తర్వాత ఇజ్రాయెల్ దాడి జరిగినప్పుడు కూడా చంద్రుడు మిథున రాశిలోనే ఉన్నాడు చూడండి, అది కూడా టిక్ పెట్టుకోండి రెండింటికి. తర్వాత శని శుక్రుడు గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. శని గ్రహం అంటే ఏంటంటే మనకి బాగా నొప్పి కలిగించేవాడు, బాధ కలిగించేవాడు, సుఖం కలిగించేవాడు శని. శుక్రగ్రహం ఏంటంటే లగ్జరీ అనమాట. లగ్జరీ, నేను రిచ్గా ఉండాలి, నాకు అన్ని కంఫర్ట్స్ కావాలి, నాకు అన్ని రకాల ధనధాన్య వస్తు వాహనాలు కావాలనేవాడు శుక్రుడు అనమాట, ఇచ్చేవాడు శుక్రుడు. ఇప్పుడు శని ఎప్పుడైతే శుక్రుడిని చూస్తూ ఉంటాడో అంటే అర్థమైన శని లాగేస్తాడు అనమాట అవన్నీ. అంటే అవన్నీ కూడా రాకుండా చేసేవాడు శని. ఇప్పుడు చూడండి, న్యూయార్క్ అటాక్ జరిగినప్పుడు, అమెరికా అటాక్ జరిగినప్పుడు శని తన 3వ దృష్టితో శుక్రుడిని చూస్తున్నాడు. అలానే ఇజ్రాయెల్ దాడి జరిగినప్పుడు కూడా శని శుక్రుడిని పట్టుకుంటున్నాడు ఎదురుగా. కాబట్టి రెండింటి కూడా టిక్ వచ్చేసింది అనమాట. మరి మన క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయండి, మీరు అనేక దేవాలయాలు అవి ఎప్పుడు ధ్వంసమైనవి అని చెప్పినప్పుడు పిశాచం కాబట్టి ధ్వంసమైన అని చెప్పారు, బాగానే ఉంది. అలానే 9/11 దాడులు జరిగినప్పుడు, అమెరికాలో జరిగినప్పుడు, అలానే ఇజ్రాయెల్లో కూడా జరిగినప్పుడు కూడా పిశాచయోగంతో పాటు మిగతా కొన్ని గ్రహస్థితులు ఏర్పడని చెప్పారు, బాగానే ఉందండి. మరి రాబో రోజులు ఎలా ఉండబోతున్నాయి భారతదేశానికని ఆలోచిస్తే మనము మా పరిశోధనలో మాకేం తెలియదంటే గురువు ఆరాధన చేసినప్పుడు ఈ 4తో పాటు ఇంకా కొన్ని స్థితులు ఉత్పన్నం అవుతున్నాయని మాకు దృష్టికి వచ్చింది అనమాట. మీరు గమనించండి, ఇది రైట్ సైడ్ లో ఉన్న చార్టు 24 జూలై 2025 ఆ డేట్ అంటే జూలై నెలలో రాబోతున్న గ్రహస్థితి అనమాట. అంటే ఏర్పడబోతున్న గ్రహస్థితి పొద్దునపూట 4:41 గంటలకు ఏర్పడుతున్న గ్రహస్థితి న్యూఢిల్లీ కేంద్రంగా. మీ ప్రశ్న ఏమండి మరి 24th జూలైనే ఎందుకు ఎన్నుకున్నారు అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆ 2 months మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఒక చాలా బాగా వేడిగా ఉన్న హీటర్ ఉంది, ఆ హీటర్ దగ్గరికి మనం 10 అడుగుల దూరంలో ఉన్నాం. మనం కనుక హీటర్ వైపు నడుస్తూ ఉంటే దగ్గరికి వెళ్తున్న కొద్దీ వేడి ఎక్కువైతుంది, అదే దాటి వెళ్ళిపోతే వేడి తగ్గిపోతుంది. అలానే కుజుడు ఎప్పుడైతే సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉంటాడో ఇక్కడ, అప్పటి నుంచి ఆ పీరియడ్ మొదలవుతుంది అనమాట. మళ్ళీ కుజుడు సింహరాశి దాటి వెళ్ళిపోతే ఆ పీరియడ్ ఎండ్ అయిపోతుంది, అదనమాట. అందుకని జూన్ జూలై అని మేము పెట్టాము ఇక్కడ. ఇది మా విండో అనమాట, డేట్ విండో. సో ఈ డేట్ విండోలో మళ్ళీ మేము 24th జూలై 2025 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అది వివరిస్తాను నేను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ 4 గ్రహస్థితులు కనుక మళ్ళీ 24 ఈ జూన్ జూలైలో ఫామ్ అవుతున్నాయా చూద్దాం. ఏ 4 స్థితులు? కుజుడు కేతు కలిసి ఉన్నారా, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, గురువుకి రాహుకి సంబంధం ఏర్పడుతుందా? తర్వాత చంద్రుడు మిథునంలో ఉంటాడా, లేదంటే శని శుక్రుడికి సంబంధం ఏర్పడబోతుందా కొనుక్కుందాం. ఫస్ట్ థింగ్, కుజుడు కేతు కలిసి ఉన్నారా అంటే అవునండి. ఇక్కడ చూడండి, సింహ రాశిలో కుజుడు కేతు కలిసి ఉండబోతున్నారు ఎప్పుడు 24th జూలైన, కాబట్టి టిక్ పెట్టుకోండి ఇక్కడ. తర్వాత గురువు రాహులు కలిసి ఉన్నారంటే కలిసి లేరండి, కానీ అంతకంటే గట్టి సంబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే గురువుల నక్షత్రం గమనించండి, ఇక్కడ గురువుల నక్షత్రం ఏంటి? ఆరుద్ర, ఇక్కడ టాప్ రైట్ లో. ఆరుద్ర అంటే రాహు నక్షత్రం, అంటే గురువుకి రాహుకి సంబంధం ఏర్పడబోతుంది. అలానే రాహుల నక్షత్రం ఒకసారి గమనించండి, రాహు ఉన్నది పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర అంటే ఎవరిది? అది గురువు నక్షత్రం అనమాట. కాబట్టి రాహుకి గురువుకి సంబంధం ఏర్పడబోతుంది. అంటే ఏమర్థం అవుతుందంటే గురు రాహులకి నక్షత్రపరంగా సంబంధం ఏర్పడబోతుందని అర్థమవుతుంది అనమాట. అలానే గురువు తన 9వ దృష్టితో రాహుని పట్టుకుంటున్నాడు, కాబట్టి గురువుకి రాహుకి మరొక విధంగా కూడా సంబంధం ఏర్పడబోతుంది అనమాట. కాబట్టి నక్షత్ర పరంగా సంబంధం వస్తుంది గురు రాహులకి, అలానే చూపుల పరంగా సంబంధం వస్తుంది అనమాట గురు రాహులకి, అదొకటి. తర్వాత శని శుక్రుని పట్టుకుంటున్నాడా అంటే అవునండి, ఇక్కడ 3వ దృష్టితో శుక్రుని పట్టుకుంటున్నాడు ఇక్కడ శని, కాబట్టి అది కూడా మనం టిక్ పెట్టుకోవాలి, శని కూడా టిక్ పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా మనం టిక్ పెట్టుకోవాలి ఒకటి. తర్వాత చంద్రుడు మిథునంలో ఉన్నాడా అంటే అవునండి. చూడండి ఇక్కడ చంద్రుడు ఆ రోజుకి ఆ సమయానికి చంద్రుడు మిథునంలో ఉంటాడు. ఎందుకంటే ఇజ్రాయిల్లో దాడి జరిగినప్పుడు చంద్రుడు 26.19 డిగ్రీలో ఉన్నాడు, ఇక్కడ కూడా చంద్రుడు అదే డిగ్రీలో ఉండబోతున్నాడు అనమాట. తర్వాత గురురావుల సంబంధం మనం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాంతోపాటు చంద్రుడు మిథునంలో ఉండబోతున్నాడు. కాబట్టి వీటి పరంగా మనకి అమెరికా దాడులు జరిగినప్పుడు, ఇజ్రాయెల్ దాడులు జరిగినప్పుడు కూడా ఏ గ్రహస్థితులు అయితే ఉన్నాయో అవే గ్రహస్థితులు మళ్ళీ జూన్ జూలైలో ఫామ్ అవబోతున్నాయి. ఇంకా కన్ఫర్మ్ గా చెప్పాలంటే 24th జూలై 2025 ఫామ్ అవ్వబోతున్నాయి. దాంతోపాటు ఇంకొన్ని విషయాలు ఏం చెప్పాలంటే
ఇప్పుడు రవి మన జ్యోతిషపరంగా రవిని ఏమని చెప్తామంటే రవి ప్రభుత్వం అన్నమాట, గవర్నమెంట్. సో రవి అంటే గవర్నమెంట్ అనమాట. సో గవర్నమెంట్ సంబంధించిన రవి గ్రహం ఉన్నది పుష్య నక్షత్రంలో ఉన్నాడు. ఆయన పుష్య నక్షత్రంలో ఉండబోతున్నాడు. పుష్య నక్షత్రంలో రవి ఉండబోతున్నాడు అనమాట. పుష్య అంటే ఎవరు? మనకి అధిపతి శని అనమాట. అంటే ఏంటంటే శని ఎవరు? మనం ఇందాక చెప్పుకున్నట్టు మనకి శోకాన్ని దుఃఖాన్ని ఇచ్చేవాడు శని. అంటే శని ఎవరికి ఎవరికి దుఃఖం ఇవ్వబోతున్నాడు? రవికి. రవి అంటే గవర్నమెంట్ కదా, అంటే ప్రభుత్వం. అంటే గవర్నమెంట్కి దుఃఖం ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్కి సంబంధించి ఆ దేశానికి, వాళ్ళ ప్రజలకి దుఃఖం వచ్చినప్పుడు గవర్నమెంట్కి దుఃఖం వస్తుంది కదా. వాళ్ళ ప్రజలు బాధపడితే గవర్నమెంట్కి దుఃఖం వస్తుంది కదా. అందుకని చెప్పి రవి శని చేత ప్రభావితం అవుతాడు అనమాట. సో 24th జూలై 2025 తెల్లవారుజామున 4:47 గంటలకి న్యూఢిల్లీ కేంద్రంగా ఈ 4 స్థితిగతులు మళ్ళీ మళ్ళీ ఏర్పడబోతున్నాయి. ఇది కొంత ఆందోళనకరము. దాంతోపాటు 5వ అంశం ఏమనుకున్నామంటే మనము ఇప్పుడు చూడండి, రవి ఇందాక అనుకున్నట్టు రవి గవర్నమెంట్ కదా, రవి శ్రీ నక్షత్రం మీద ఉండబోతున్నాడు ఆయన. అంటే ఏంటి? శోకం అనమాట, శోకం. తర్వాత ఎవరికి శోకం? ప్రజలకి శోకం. 6వ పాయింట్ ఏమంటే, ఇప్పుడు మనకి భారతదేశము ఎప్పుడైతే మనకి స్వాతంత్రం వచ్చిందో 1947 ఆగస్టు 15న తెల్లవారుజామున 00:01 గంటలకి స్వాతంత్రం వచ్చిందని మనం చెప్తారు. దాని గురించి కొన్ని వాద వివాదాలు ఉన్నాయి. కానీ మనం 1947 ఆగస్టు 15 తెల్లవారుజామున తీసుకుంటే ఫస్ట్ మినిట్ ఆఫ్ ద డేకి ఆ రోజు ఉన్న లగ్నం వచ్చి వృషభ లగ్నం అయిందనమాట. వృషభ లగ్నం. సో వృషభ లగ్నానికి రెండో ఇల్లు వచ్చి మిథునం అవుతుంది. మిథునం. సో మిథునానికి అధిపతి ఎవరు? బుధుడు కదా, బుధుడు అధిపతి. ఆ బుధుడు ఇక్కడ వక్రించాడు. ఎక్కడ వక్రించాడు? కర్కాటక రాశిలో వక్రించాడు. వక్రిష్టం అంటే ఏంటంటే ఆ గ్రహం ఎక్కడైతే ఉందో దాని వెనకాల రాశిలో కూడా దాని ప్రభావం ఉంటుందన్నమాట. కాబట్టి బుధుడు వెనకాల రాశిలోకి వెనకాల రాశి ఏముంటుంది కర్కాటకానికి అంటే మిథునం అనమాట. సో మిథున రాశిలోకి వెళ్తున్నప్పుడు, మిథున రాశిలో కూడా బుధ ప్రభావం ఉన్నప్పుడు ఆయన గురువు అలానే చంద్రుడి మధ్యలో పడబోతున్నాడు అనమాట. ఆయన ఎవరు? బుధుడు. ఇక్కడ బుధుడు అంటే ఎవరు? రెండో ఇంటికి అధిపతి కదా. లగ్నం కనుక వృషభ లగ్నం అనుకుంటే, మన భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న లగ్నము వృషభ లగ్నం అనుకుంటే, రెండో ఇల్లు వచ్చి మిథున రాశి అవుతుంది. ఆ మిథున రాశికి అధిపతి ఎవరు? బుధుడు. ఆ బుధుడు వక్రించి మళ్ళీ అదే రాశిలోకి వెళ్తున్నాడు. కానీ వెళ్ళటం వల్ల గురువు చంద్రుడి మధ్యలో పడుతున్నాడు అనమాట. ఆయన గురువు చంద్రుడు ఎవరంటే బుధుడికి శత్రువులు. అంటే రెండు శత్రుగ్రహాల మధ్యలో బుధుడు ఉండబోతున్నాడు. బుధుడు అంటే ఎవరు? ఇక్కడ రెండో ఇంటి అధిపతి. జ్యోతిష్యం ప్రకారం రెండో ఇల్లు ఎవరంటే కుటుంబం అనమాట. అంటే ఈ చక్రం కనుక మనం ఇండియా అనుకుంటే, ఇండియా అంటే భారతదేశం ఒక చక్రం అనుకుంటే కనుక, ఇది చక్రం అంటే ఆ లగ్నం కనుక తీసుకుని అనుకుంటే కనుక బుధుడు ఫ్యామిలీ కుటుంబాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట. బుధుడు ఆ కుటుంబము అంటే ప్రజలు రెండు పాపగ్రహాల మధ్యలో ఇరుక్కోబోతున్నారు. పాపగ్రహాలు అంటే ఏంటి? మనం రెండు దేశాల కింద అనుకోవచ్చు మనం. ఆ విధంగా కూడా 8వ స్థితి ఫామ్ అవుతుంది అనమాట. సో 7వ స్థితి 7వ స్థితి ఫామ్ అవుతుంది అనమాట. అలానే 8వ స్థితి ఏమంటే మీరు గమనించండి, ఇప్పుడు రాహుకేతుల మధ్యలో ఎలాంటి గ్రహాలు లేవు చూడండి. అంటే ఏమవుతుందంటే ఇది కాలసర్ప దోషం కింద వస్తుంది అనమాట. కాలసర్ప దోషం కింద అనుకుంటాం మనం. ఆ కాలసర్పదోషంలో కూడా ఇది ప్రత్యేకమైన సర్పదోషం ఏమంటే వాసుకి కాలసర్పదోషం అంట. వాసుకి కాలసర్పదోషం అంటాం. అంటే మనకి ముంబై అటాక్ జరిగినాయి కదా, 26/11 ముంబై అటాక్ జరిగినప్పుడు కూడా ఇలాంటి కాలసర్పదోషమే అప్పుడు కూడా ఫామ్ అయింది అనమాట. కాబట్టి ఈ అమెరికా 9/11 దాడులు జరిగినప్పుడు ఎలాంటి గ్రహస్థితి ఉందో, 4 గ్రహస్థితులు, ఇజ్రాయెల్ మీద దాడి జరిగినప్పుడు ఎలాంటి గ్రహస్థితి ఉందో అలాంటి గ్రహస్థితే మళ్ళీ 24th జూలై 2025 న్యూఢిల్లీ కేంద్రంగా కూడా ఫామ్ అవబోతుంది. వాటితో పాటు అదనంగా ఇంకో 4 పాయింట్లు కూడా ఫామ్ అవుతున్నాయి. అవి ఏమంటే రవి ఎవరైతే గవర్నమెంట్ని సూచిస్తాడో ఆయన శని నక్షత్రం మీద ఉండబోతున్నాడు ఆ సమయానికి. ఎప్పుడు? 24th జూలై 2025. అంటే ప్రభుత్వానికి శోకం రాబోతుంది. ప్రభుత్వానికి శోకం ఎలా వస్తుంది? వారి ప్రజలు బాధపడితే ప్రభుత్వానికి శోకమే కదా, బాధ కలుగుతుంది కదా, అదొకటి. తర్వాత మన ఇండియా స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 ఆగస్టు 15న 00:01 గంటలకి ఉన్న లగ్నం వచ్చి వృషభ లగ్నం అనుకుంటే దానికి రెండో ఇల్లు మిథున రాశి అవుతుంది. మిథున రాశి అంటే రెండో ఇల్లు అంటే కుటుంబం అనమాట. ఆ కుటుంబానికి అధిపతి అయిన బుధుడు వక్రించి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్తున్నాడు. ఎవరి మధ్యలోకి వెళ్తున్నాడు? రెండు పాపగ్రహాల మధ్యలోకి వెళ్తున్నాడు. ఎవరు వాళ్ళు అంటే గురువు చంద్రుడు. ఆ ఇద్దరు కూడా అత్యంత పాపులు అనమాట బుధుడికి. అంటే రెండు పాపగ్రహాల మధ్యలో కుటుంబానికి అధిపతి అయిన బుధుడు ఉండబోతున్నాడు. కుటుంబానికి అధిపతి అంటే ఇక్కడ మనం ఈ కాంటెక్స్ట్ లో మనం భారతదేశ ప్రజలు అనుకోవాలి.
ఆ రెండు పాపగ్రహాలు ఎవరో మీకు అర్థమైంది కదా, మన ఇండియాకి లెఫ్ట్ రైట్లో ఉన్న కంట్రీస్ అనమాట అవి. దాంతోపాటు ఇంకో 8వ అంశం ఏమంటే, ఆ రోజున ఉన్న గ్రహస్థితులు బట్టి ఏ రోజు 24 జూలై 2025 కాలసర్పదోషం ఏర్పడబోతుంది. ఎలాంటి సర్పదోషం అంటే ఎలాంటి కాలసర్పదోషం అంటే వాసుకి కాలసర్పదోషం అనమాట. ఎందుకంటే రాహుకేతువుల మధ్యలో ఎలాంటి గ్రహాలు లేవు అనమాట. ఇలాంటి స్థితే మనకి 26/11 అంటే ముంబై దాడులు జరిగినప్పుడు కూడా ఇలాంటి కాలసర్పదోషం ఏర్పడింది. మనకి కాలసర్పదోషం ఇచ్చే అంశాలు ఏమంటే తీవ్రమైన మానసిక వ్యధ, బాధ, దుఃఖము, శోకము ఇచ్చేది కాలసర్పదోషం. అంటే సర్పం కదా, అంటే పాము అనమాట. పాము ఎలాగైతే బుసలగొట్టి విషం చిమ్ముతుందో అలాంటి విషం చిమ్మే అవకాశము ఈ స్థితిలో కలుగుతుంది భారతదేశం మీద అని మనకు అర్థమవుతుంది. సో చివరిగా చెప్పొచ్చేది ఏమంటే, మనం గత 1000 సంవత్సరాల డేటా తీసుకుని చివరిగా చెప్పొచ్చేది ఏమంటే, ఈ అంశానికి సంబంధించి ఏ అంశం అంటే భారతదేశము పాకిస్తాన్ మధ్యలో యుద్ధం వస్తుందా అని చెప్పాలంటే మనము ఇప్పటివరకు అనేక అంశాలని మనం పరిశీలించాము. అవి ఏమంటే, గత 1000 సంవత్సరాలుగా మన భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు కూలగొట్టబడినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏమిటి అంటే, గ్రహస్థితి ఏముందంటే పిశాచ యోగం ఉంది. తర్వాత 9/11 దాడులు జరిగినప్పుడు కూడా పిశాచ యోగం, దాంతోపాటు గురిచండాల యోగము, అలానే శని శుక్రుడిని పట్టుకోవటము, అలానే చంద్రుడు మిథునంలో ఉండటం కూడా చూసాం. ఆ 4 అంశాలే మళ్ళీ ఇజ్రాయెల్లో 2023లో దాడి జరిగినప్పుడు కూడా ఎగ్జాక్ట్గా అవే 4 అంశాలు కూడా మనకు కనపడినాయి. సో మనం ఏం చేసామంటే ఈ అంశాలన్నీ కూడా రాబో నెలల్లో మనకి కనపడుతున్నాయంటే ఖచ్చితంగా కనపడుతున్నాయండి. ఎప్పుడు కనపడుతున్నాయంటే జూలై 2025 సంవత్సరం, అంటే ఈ సంవత్సరంలో ఇంకో రాబోయే 2-3 నెలల్లోనే మనకి ఎంతకంటే తీవ్రమైన పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏమన్నా యుద్ధం వస్తుందా అంటే వచ్చే సూచనలే కనపడుతున్నాయి. కానీ అంటే పరిశోధకులుగా మేమేమనుకుంటున్నాం అంటే మా గురువు గారితో కలిసి మేము ఈసారి ఫెయిల్ అయిపోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము కనుక్కున్న పరిశోధనలు ఫెయిల్ అయిపోవాలి. ఎందుకంటే విస్తృత మానవాళి అభివృద్ధి కోసము, వాళ్ళ శ్రేయస్సు కోసము మా పరిశోధనలు నిజంగానే తెలకూడదు. చేసిన పరిశోధన తప్పులు అవ్వాలని చెప్పి మా కోరిక. తప్పకుండా అండి. మేము చాలా పరిశోధనలు ఇంకా కంటిన్యూ చేశాము 4-5 సంవత్సరాల్లో. ఎలాంటివంటే మీకు ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్తాం. మా పరిశోధన తేలింది. అదేమంటే, ఇప్పుడు మనకి భూకంపాలు వస్తున్నాయి కదా, అంటే అట్ అన్ యావరేజ్న ప్రతి సంవత్సరం అట్లీస్ట్ ఎక్కడో ఒక్కడ కూడా ప్రపంచం మొత్తంలో అట్లీస్ట్ ఒక భూకంపం వస్తుంది కదా. వచ్చినప్పుడు మేమేం గమనించామంటే, గత 150 సంవత్సరాల డేటా తీసుకున్నప్పుడు మాకు కనపడిన ప్యాటర్న్స్, డేటా ప్యాటర్న్స్ ఏమంటే, ఒక భూకంపం వచ్చినప్పుడు దాని ముందు 2 గ్రహణాలు వస్తున్నాయి. భూకంపం వచ్చిన తర్వాత కూడా 2 గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట. అంటే అర్థం ఏంటంటే 4 గ్రహణాల మధ్యలో ఒక భూకంపం వస్తుంది. ఇది చాలా ఆశ్చర్యం కలిపే విషయం. అంటే భూకంపాలకి గ్రహణాలకి సంబంధం ఉందా? అలానే అగ్నిపర్వతాలు బద్దలవడానికి కూడా గ్రహణాలకు సంబంధం ఉందా? అలానే సునామీలు రావడానికి కూడా గ్రహణాలకు సంబంధం ఉందా అనే అంశం మీద మేము విస్తృతమైన పరిశోధన చేస్తున్నాము. దాంతోపాటు అనేక అంశాలు మేము పరిగణన తీసుకొని శ్రీ వరాహ మిహిర్ గారు రాసిన బృహత్ సంహిత అనే గ్రంథంలో ఇచ్చిన పలు సూచనలు కూడా మేము ఫాలో అవుతున్నామండి మా రీసెర్చ్ వర్క్కి. అలానే మోడర్న్ డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎందుకు కుబేరుడిగా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మేమేం చేసామంటే, ప్రపంచంలోని 100 మంది కుబేరుల జాతకాలు తీసుకున్నాం, అత్యంత ధనవంతుల జాతకాలు తీసుకొని పరిశీలించిన తర్వాత కొన్ని విస్తుగొలిపే అంశాలు మేము కనుక్కోవడం జరిగింది. అవి మేము రీసెర్చ్ పేపర్లో పబ్లిష్ చేశాము. అలానే 100 మంది సైంటిస్టులు మేము తీసుకున్నాం ఒక డేటా సెట్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ బహుమతి పొందిన వాళ్ళు, అలానే పెద్ద పెద్ద పేరుగా ఉన్న యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల జాతకాలు కూడా మేము పరిశీలించడం జరిగినప్పుడు మాకు అర్థమైన అంశం ఏమంటే, వారి జాతకాల్లో 5వ ఇంటికి 8వ ఇంటికి సంబంధం కనపడుతుంది. చాలా ఆశ్చర్యం. ఎందుకంటే 5వ ఇల్లు ఏం చెప్తుందంటే మన జన్మ జాతకంలో మన ఆలోచన శక్తి, దాంతోపాటు విషయ పరిజ్ఞానము, ఇవన్నీ కూడా 5వ ఇంటి కిందకి వస్తాయి, కారకత్వాల కిందకి వస్తాయి. అలానే 8వ ఇల్లు ఏమని చెప్తుందంటే రహస్యాలు. సో అంటే 5వ ఇంటికి 8వ ఇంటికి సంబంధం ఏదైనా వ్యక్తి జాతకంలో ఉంది అంటే అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి ఆ రహస్యాన్ని ఛేదించడానికి చాలా ఉత్సుకత చూపిస్తాడని అర్థమవుతుంది. అంటే మన మోడర్న్ పరిభాషలో చెప్పాలంటే వాళ్ళే సైంటిస్టులు, అంతే కదా. సైంటిస్టులకు ఏముంటుందంటే కొత్త విషయాలు కనుక్కోవాలని తపన ఉంటుంది. దానికోసం వాళ్ళు సమయము, ఎఫర్ట్ అన్ని వెచ్చించి మానవాళి కోసం వాళ్ళు ప్రయత్నం చేసి అనేక విషయాలను కనుక్కుంటారు. సో ఇలాంటి అనేక విస్తుగొలిపే అంశాలు, ఆశ్చర్యగొలిపే అంశాలు మా పరిశోధనలో తేలుతూ ఉంటాయి. వాటిని మేము పబ్లిక్ గుడ్ కోసం, పబ్లిక్ కాజ్ కోసం మేము పబ్లిష్ చేస్తూ ఉంటాము. మళ్ళీ దాని మీద బేస్ చేసుకుని మేము ముందుకు వెళ్తూ ఉంటామండి. ఇప్పుడు భారత్ పాకిస్తాన్కి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు
ఎవరికి నష్టము అంటే, మీరు కనుక ఒకసారి లాజికల్గా ఆలోచిస్తే, భారతదేశం అనేది నిండు కొండ, అంటే పాలతో నిండిన కొండ, లేదంటే బాగా ఫలాలు ఉన్న ఒక చెట్టు అండి. వేరే దేశం ఏంటంటే ఎండిపోయిన చెట్టు కదా, మరి అక్కడ ఏముంది, ఏం లేదు కదా. కాబట్టి దెబ్బలు ఎవరికి తగులుతాయి, నష్టం ఎవరికి జరుగుతుందంటే ఆబ్వియస్గా భారతదేశానికి నష్టం జరుగుతుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ శ్రీకృష్ణ వారు చెప్పినట్టు ఆ, మనం గమ్మున కూర్చుంటే మాత్రము ఈ పరిస్థితి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి గవర్నమెంట్, అటో ఇటో తీసుకొని వారు ముందుకు వెళ్ళి రాబో తరాలకి ఇలాంటి తలకాయ నొప్పులు లేకుండా చూస్తే బాగుంటుందేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. చైనా యుద్ధానికి సపోర్ట్ చేస్తుందా చేయదా అంటే, మనం మళ్ళీ గత 50 సంవత్సరాల డేటాను తీసుకోవాలి. మళ్ళీ మనం చైనా ఎన్నిసార్లు పక్క దేశంతో కలిసి పనిచేసింది అంటే, మనకు కనిపించే డేటా ఏంటంటే ప్రతిసారి కూడా వాళ్ళిద్దరు కలిసే పనిచేశారు. కాబట్టి ఈసారి కూడా ఏదో డిఫరెంట్గా ఉంటుంది అయితే నేను వ్యక్తిగతంగా భావించట్లేదు. అలానే మీకు ఒక రిఫరెన్స్ ఇవ్వాలి. ఏమంటే మహాభారతం నుంచి చాలా చాలా సార్లు చైనా ప్రస్తావన వస్తుంది. అంటే మనం వింటూనే ఉంటాం కదా ఒక మాట, చీనాంబరాలు అని చెప్పి. చీనాంబరాలు అంటే చైనా సిల్క్ అనమాట. మనకి మహాభారతంలో భీముడు చైనా గురించి చాలా 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 విషయాలు మనతో పంచుకుంటాడు ఆయన. ఎందుకంటే అరణ్యవాసం చేస్తున్నప్పుడు పాండవులు చైనా అంశం చాలాసార్లు ప్రస్తావనకు వస్తుంది పాండవుల మధ్యలో. అలానే శ్రీకృష్ణుల వారు హస్తినాపురానికి రాయబారానికి వెళ్ళినప్పుడు కూడా ధృతరాష్ట్రుల వారు శ్రీకృష్ణుని మెప్పిద్దామని చెప్పి చైనా నుంచి అనేక విలువైన పట్టు వస్త్రాలు, అలానే జింక చర్మాలు, ఇలాంటివి చాలా ఆయన తెప్పిస్తాడు అక్కడి నుంచి, చైనా నుంచి. కాబట్టి చైనా అనేది మనకేమీ కొత్త దేశం కాదు. అనేక అనేక యుగాలుగా మనకి చైనాతో సంబంధాలు ఉన్నాయి. అంటే గుడ్ ఆర్ బ్యాడ్, ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ దట్, బట్ మన 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 క్లాసికల్ టెక్స్ట్లు ప్లస్ మన చరిత్రలో కూడా చైనా యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళు చేసే మోసాలు లేదంటే ఇంకేమైనా కానీ క్లియర్గా మనకి ఆల్రెడీ ప్రస్తావన ఉంది చైనా గురించి. కాబట్టి దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందంటే ఏం లేదు. సో పెహల్గామ్ గురించి ఎందుకు చెప్పలేకపోయాము అంటే, దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పాలి. ఏమంటే, మనకి కోవిడ్ ఈ మహమ్మారి వచ్చినప్పుడు చాలా కంపెనీస్ వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేశారు. కానీ కొన్ని అంటే 4-5 కంపెనీస్కి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అనుమతులు ఇచ్చారు. ఎవరు WHO వాళ్ళు. ఎందుకు ఇచ్చారు అంటే, మిగతా కంపెనీస్ వాళ్ళు కూడా చాలామంది వ్యాక్సిన్ తయారు చేసినా కూడా వాళ్ళకి ట్రయల్స్ చేయడానికి మనుషులు దొరకలేదు. లేదంటే ఆ ట్రయల్ డేటా వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయారు. అంటే అర్థం ఏంటంటే, ఒక R&D జరుగుతున్నప్పుడు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు చాలా సమయం కావాలి, తర్వాత ఎఫర్ట్స్ కావాలి, తర్వాత ధనం కావాలి. ఎందుకంటే మీరు చూడండి, ప్రపంచంలో ఎక్కువ R&D జరిగే దేశం ఏంటి? అమెరికా కదా. అమెరికా తన దేశంలో అనేక పరిశోధనల కోసం కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెచ్చిస్తుంది. ఎందుకు వెచ్చిస్తుంది అంటే, వాళ్ళు టెక్నాలజీలో అగ్రగామిగా ఉండాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం అనమాట. దానికోసం అని చెప్పి వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. కానీ అంత డబ్బు వేరే దేశాలు ఖర్చు పెట్టగలుగుతున్నాయా? లేవు కదా. కాబట్టి మేము కూడా ఏంటంటే, మేము రోజు నార్మల్గా ఉద్యోగం చేసుకునే వ్యక్తులము. అలానే మాకు ఎప్పుడైతే వెసులుబాటు దొరుకుతుందో ఆ సమయం మొత్తం కూడా, అంటే వీకెండ్స్ కానీ, ఈవినింగ్స్ కానీ, ఎర్లీ మార్నింగ్స్ కానీ, మాకు ఎంతవరకు వీలవుతే అంతవరకు యాజ్ మచ్ యాజ్ హ్యూమన్లీ పాసిబుల్ మేము మా సమయం మొత్తము ఈ రీసెర్చ్ వర్క్ కోసం డెడికేట్ చేస్తున్నాం. కాబట్టి మాకేంటంటే, ఇప్పుడు పాల సముద్రం చిలుకుతున్నప్పుడు ఎట్లాగైతే చాలా విషయాలు బయటకు వచ్చినాయో, చివరిలో అమృతం వచ్చింది కదా. మధ్యలో వచ్చిన అంశాలు మేము మా పరిశీలనకు తీసుకుంటూ వాటి వల్ల విపత్తులు ఏం రాబోతున్నాయి, ఏం రావట్లేదని అని గమనిస్తూ ఉంటాము. అలా గమనిస్తున్నప్పుడు సరైన డేటా లేకుండా మా దగ్గర బయటకు వచ్చి చెప్తే జనం ప్యానిక్ అవుతారు, భయపడతారని చెప్పి మేము చాలా అంశాలు చెప్పాం. ఇదొక్కటే కాదు, చాలా అంశాలు మా దృష్టిలోకి వస్తాయి ప్రతిరోజు, ప్రతి నెల కూడా. కానీ ప్రతి అంశం కూడా చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే, ప్రాపర్ బ్యాకింగ్ ఆఫ్ డేటా లేకుండా సైంటిఫిక్గా అదేమంటుందంటే ఒక పాసింగ్ ఆన్ కామెంట్ లాగా అనిపిస్తుంది, కానీ సీరియస్గా తీసుకోవాలన్నమాట. కాబట్టి ఈ రాబో ఖచ్చితమైన విపత్తులు సంభవించే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మేము మా ఆలోచనలు తీసుకొచ్చి బయట మీలాంటి వాళ్ళతో షేర్ చేసుకుంటాము. కాబట్టి మీ ప్రేక్షకులందరికీ ఈ సమాచారం అందుతుందని మా ఆశ. థ్యాంక్ యూ అండి. స్మార్ట్ గణేష్ అనే పోర్టల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఆస్ట్రో ఆల్కెమిస్ట్గా అనేక రకములైన రీసెర్చ్ చేస్తున్నానని చెప్పాను కదా. ఆ రీసెర్చ్ వర్క్ మొత్తం కూడా ఫర్ ద పబ్లిక్ గుడ్ అనమాట. మేము దీనిలో ఆశించేదంటూ ఏం లేదు. మేము మా ఫిలాసఫీ అలా ఏంటంటే, మన ఋషులు మునులు కూడా వారు ఎంతో కష్టపడి ఎంతో రీసెర్చ్ చేసి మనకి ఇంత జ్ఞానం ఇచ్చి వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మనం కూడా మన రాబో తరాల్ని మనకంటే జ్ఞానవంతంగా తెలివిగా తయారు చేయాలంటే లుప్తమైపోతున్న ఈ జ్ఞానాన్ని మేము వెలికి తీసి, మేము సమాజ సేవ కోసం వెలికి తీసి అది మేము పబ్లిష్ చేస్తే
మా రాబో జనరేషన్స్ వాటిని రిఫరెన్స్గా తీసుకొని మరింత ముందుకు తీసుకెళ్తారని మా ఆశ. అందుకని ఆ ప్రయత్నంలో భాగంగానే నేను ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా నేను అనేక చారిటీ పనులు, అలానే అనేక రీసెర్చ్ వర్క్స్ కూడా నేను పబ్లిక్ గుడ్ కోసం, పబ్లిక్ వితౌట్ ఎనీ కాజ్ కోసం అని చెప్పి నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ పరిశోధనలు ఎవరైనా తీసుకొని ఇంకా ముందుకి ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. అలానే మేము కూడా డెవలప్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. అలానే నేను ఇందాక చెప్పినట్టుగా మా గురువు గారు డాక్టర్ వెంకట చాగంటి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ద్వారా నా పరిశోధన కార్యక్రమం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేమందరం కలిసికట్టుగా ముందుకు పోతూ ఆ అశేషమైన జనవాళి కోసము మా వంతు ప్రయత్నంగా మేము పరిశోధనలు చేసి పబ్లిక్ గుడ్ కోసం మేము కష్టపడుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అను గారు మీకు, సాక్షి యాజమాన్యానికి, అలానే ఈ వీడియో చూసినందుకు సాక్షి టీవీ ప్రేక్షకులకి, అలానే నన్ను ప్రతిరోజు గైడ్ చేస్తున్న మా గురువు గారు డాక్టర్ వెంకట చాగంటి గారికి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటానండి. ఓ థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.